నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ 'దేవర'. సో, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఆ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో మనం అందరం చూసాం. ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ ఒక సైడ్ నుంచి నడిస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినటువంటి సందడి కూడా మనం చూసాము. ఓ వైపు నుంచి జాన్వీ కపూర్ పాత్ర అనేది అంత నిడివనేది ఇంకా ఉంటే బావుండేది. ఆమెని కేవలం గ్లామరస్ రోల్ కోసమే యుటిలైజ్ చేసుకున్నారు తప్పితే అంతగా అంటే 'తంగా' అనే ఒక క్యారెక్టర్‌ని ఇంకా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, చేయొచ్చు అనే మాటలు కూడా వచ్చాయి. బట్ వాటన్నిటికి కూడా సమాధానం అనేది ఖచ్చితంగా 'దేవర 2లో ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు 'దేవర 1లో ఎలాంటి స్టోరీ వచ్చింది, దానికి కంటిన్యూషన్‌గా 'దేవర 2' ఎలా ఉండబోతుంది, సో, ఆ మర్డర్స్ వెనకాల రీజన్స్ ఏంటి, ఈ స్టోరీ అంతా అక్కడ కన్క్లూజన్ అయిపోయింది ఒక క్వెషన్ మార్క్‌తోని. సో, ఇక 'దేవర 2' అనేది డెఫినిట్‌గా ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే పార్ట్ 1 అనేది కన్క్లూజన్ అనేది క్లియర్‌గా లేదు. సో, ఖచ్చితంగా 'దేవర 2' ఉంటది కాబట్టి, సో, దానికి సంబంధించినటువంటి స్టోరీ కోసం కూడా అటు ఈగర్‌లీ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే సినీ లవర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక బ్రేకింగ్ న్యూస్ అన్నట్టుగా ఒకటి వినిపిస్తూ ఉంది. బట్ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది క్లారిటీ లేదు. ఎందుకనంటే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, కొరటాల శివ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఈ రెండిటిని కంపారిజన్ చేసుకొని, సో, 'దేవర 2' ఉండే ఛాన్స్ లేదు అన్నట్టుగా కొన్ని అంశాలైతే వినిపిస్తున్నాయి. సో, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'డ్రాగన్' అనే ఒక మూవీ చేస్తున్నాడు. సో, ఆ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్‌లో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ప్రస్తుతానికి 'వార్ 2' సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో, మొన్నటి వరకు ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'వార్ 2' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని చేయటం, 'వార్ 1' ఎంత సక్సెస్ అంటే 'వార్' సినిమా ఎంత సక్సెస్ అయిందో, దానికి సీక్వెల్‌గా వచ్చినటువంటి 'వార్ 2' కూడా అంతే సక్సెస్ అని మనందరికీ తెలిసిందే. 'హృతిక్ రోషన్' డాన్స్ కానీ, 'హృతిక్ రోషన్' యాక్టింగ్ కానీ, ఎన్టీఆర్ డాన్స్ కానీ, ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ ఉండకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు 'డ్రాగన్‌లో' ఆయన చేస్తూ ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన నెక్స్ట్ 'త్రివిక్రమ్' కాంబోలో కూడా అంటే గతంలో 'అరవింద సమేత వీరరాఘవ' అని ఒక సినిమా చేయడం జరిగింది. వారిద్దరి కాంబోలో వచ్చినటువంటి ఆ సినిమా ఏ లెవెల్‌లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కాబట్టి, సో, ఇప్పుడు ఖచ్చితంగా 'త్రివిక్రమ్' కాంబోలో అంటే 'త్రివిక్రమ్', జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఇంకో సినిమా వస్తుంది. దానికి సంబంధించినటువంటి సైన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా అయిపోవడం జరిగింది కాబట్టి, సో, ప్రశాంత్ నీల్ మూవీ అయిపోయిన వెంటనే ఆయన 'త్రివిక్రమ్' కాంబోలో ఆ మూవీలో చేయబోతున్నారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో, ఇకపోతే ఇటు కొరటాల శివ కూడా నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. సో, వీళ్ళిద్దరూ కలిసి 'దేవర 2' చేయటం అనేది ఇంకా సాధ్యం కాని పని అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒప్పుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఈయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఒకసారి కంపారిజన్ చూస్తే, ఇప్పుడు అప్పుడే కూడా 'దేవర 2' అనేది పట్టాలెక్కే అవకాశం లేదు అన్నట్టుగా వినిపిస్తుంది. అసలు స్టోరీనే ఉండదు. దీన్ని ఇక్కడితో కన్క్లూజన్ చేద్దామని ఇటు హీరో కానీ, అటు డైరెక్టర్ కానీ మాట్లాడుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ వాటిపైన ఎక్కడా కూడా స్పష్టత అయితే లేదు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రానికి 'దేవర పార్ట్ 2' అనేది మాత్రం ఒక సస్పెన్స్ లాగే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఈయన ప్రశాంత్ నీల్ మూవీలో 'డ్రాగన్' ఎట్ ద సేమ్ టైమ్ 'త్రివిక్రమ్' మూవీ. ఇటు డైరెక్టర్ విషయానికొస్తే ఆయన నాగ చైతన్య మూవీ చేస్తున్నారు కాబట్టి, సో, వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయాలన్నా కూడా ఇప్పుడప్పుడయ్యే అవకాశం లేదు. ఒకవేళ చేసినా కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో, 'దేవర పార్ట్ 2' కోసం ఎదురు చూసినటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక నిరాశమైనటువంటి న్యూస్ అనేది క్లియర్‌గా తెలుస్తోంది. చూద్దాం మరి ఇప్పుడు ఏదైతే ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. అటు మూవీ టీమ్ కూడా దీని గురించి అఫీషియల్‌గా మాట్లాడలేదు కాబట్టి, ఎవరైనా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ టీమ్ కానీ, ఎన్టీఆర్ కానీ, లేకపోతే అటు కొరటాల శివ కానీ, వాళ్ళ టీమ్ కానీ ఎవరైనా బయటకొచ్చి రెస్పాండ్ అవుతారా ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.